ఉందా బూడిద స్వామి ఎంత 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 ఎక్స్టెంట్ ఇద్దరు కలిపి 3 ఎకరాల 18 గుంటలు వచ్చింది సార్. ఎంత 18 గుంటలు ఒక బిట్ వచ్చింది సార్. 21 హౌజెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా మరి ఎంత అగ్రికల్చర్ చూపిస్తారు ఎంత పార్సల్ చూపిస్తారు ఎట్లా ఇల్లు గుంటలు 1 గుంట 2 గుంటలు ప్లాట్ అది తీసేయాలి. ఈ బూడిద నాగులు వ్యవసాయం చేసి వ్యవసాయ యోగ్యమైన దానికే ఇవ్వాలి. ఈ ప్లాట్లు పెట్టారు కాబట్టి ఇది లేదు అట్లా ఆ విధంగా ఆయనకు అద్దెకరం పోతే కరెక్టే కదా. నాగపూర్ లక్ష్మణ్ తండ్రి అలా ఇది వ్యవసాయం చేయడం కరెక్ట్. ఇంట్లో వ్యవసాయం ఉండదు, ప్లాట్ కొట్టి అది చేయట్లేదు. ప్లాట్ బూడిద నాగులు తండ్రి నర్సయ్య వ్యవసాయం ఇందాక బూడిద నాగులే మళ్ళీ ఉంది 17 గుంటలు. తర్వాత బూడిద లక్ష్మయ్య తండ్రి నర్సయ్య 17 గుంటలు వెంచర్ కొట్టారు. ఎలగందల సీను కిస్తయ్య 1 గుంట ఇల్లు కట్టకుండా 1 గుంట అంటే అదే కథ. చింతకింది మీరా చింతకింది వాళ్ళాడరు చింతకింది మీరా 5 గుంటలు. ఇది 10 సారీ 10 గుంటలు 10 గుంటలు ఉంది. ఎలగందల శ్రీనివాస్ ప్లాట్స్. ఈ చింతకింది మీరా కూడా ప్లాట్ లేదా మీరా చింతకింది మీరా బూడిద స్వామి 21 గుంటలు. బూడిద నరసింహ తండ్రి బొందయ్య బూడిద నరసింహ మీ తమ్ముడా ఏమైనా పక్కనే ఉందా? చెరువుకి 21 గుంటలు ఉంది. ఎకరా 2 గుంటలు ఉంది ఇద్దరికి కలిపి. ఎకరా 2 గుంటలే ఉంది మీ ఇద్దరికి. మరి వేరే బిట్ ఉందేమో. వల్లాల శ్రీశైలం శివమల్లు 50 బూడిద స్వామి 3 ఎకరాలు లేదు కదనే దాయిట్రా 3 ఎకరాలు లేదుగా. సర్వే నెంబర్ 49లో బాలయ్య ఉన్నాడు 1 గుంట ఇల్లు కట్టుకోండు. ఆయన బాలయ్య నాగపూర్ లక్ష్మి ఇల్లే అనుకుంటుంది ఇది కూడా అంతే కదా. కనుకుల సిద్ధ రామరెడ్డి ఇది కూడా ఇల్లే కదా. ఇల్లు ప్లాటో వ్యవసాయం చేయట్లే కదా. కిష్టయ్య ఎవరు? బూడిద కిష్టయ్య ఎవరు? బూడిద వెంకటేశ్వరం మా తమ్ముడు సార్. బూడిద వెంకటేశ్వరం పొలం వేసిందా? ఇల్లు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. కిష్టయ్య ఎకరా 8 గుంటలు. తర్వాత పారవస్తు సుధీర్ స్వామి ఇల్లు కట్టుకుంటు కదా. పారవస్తు 1 గుంటే ఇల్లే 18 గుంటలు. బూడిద స్వామి వ్యవసాయం చేస్తుందా? పొలం ఉందా? బూడిద స్వామి ఎక్కడ చేస్తుండ? పొలం వేసిండా? ఇల్లా బూడిద స్వామి. బూడిద నాగులు 7 గుంటలు. ఇల్లా లేకపోతే 2 గుంటల్లో పొలం వేసిండా? బూడిద నాగులు